ఫైనల్గా మన కాంక్రీట్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఈ కాంక్రీట్ వర్క్ మనం ఎందుకు వేసామంటే ఇప్పుడు 4x4 మనం ఛానల్ వేసుకున్నాం కదా మెయిన్ పైపు. ఆ పైప్కి వచ్చి సపోర్టింగ్కి వచ్చేసి 2x4 అయితే వస్తుంది. మామూలుగా ఇట్లా 37 ఫీట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ దీనికి సపోర్టింగ్ రాడ్ అయితే పడాలి. సో దాని గురించి మనం ఈరోజు కాంక్రీట్ వర్క్ అయితే మొత్తం వేసుకున్నాము. మనకు వచ్చేసి మొత్తము 60 షెడ్ కాబట్టి మనకు 7 అయితే వచ్చినాయి. 4x4 పైపులు 7 ఉంటాయి. ఆ 7కి గాను 7 సపోర్టింగ్ మామూలుగా వేసుకుంటాం కదా మొత్తం 2x4. దానికి వచ్చేసి మొత్తం 3 లైన్లు వేసుకున్నాము. మొత్తం వచ్చేసి ఈ లైన్ ఒక లైన్కి వచ్చేసి 7 వస్తాయి. మొత్తం వచ్చేసి 3 లైన్లు వస్తాయి కాబట్టి మొత్తం పైపులు వచ్చేసి 21 అయితే ఉన్నాయి. సో ఆ 21 పైపులకు అయితే మొత్తం ఈరోజు కాంక్రీట్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఈ కాంక్రీట్ వర్క్ మనం మెజర్మెంట్ ఎట్లా వేసుకున్నామంటే టబ్బులు ఉంటాయి కదా చిన్న టబ్బులు. సో ఆ సైజు టబ్బులతో మనము 63 మూటలు 63 మామూలుగా 63 టబ్బులు ఇసుక, 90 టబ్బులు కంకర, దానికి గాను మెజర్మెంట్ ప్రకారం ఒక మూట సిమెంట్ అయితే వేసుకున్నాము. సో అది కరెక్ట్ మెజర్మెంట్ అంట. 60 మామూలుగా ఎప్పుడైనా ఇసుక అనేది ఒక టబ్బు తక్కువ ఉండాలంటే కంకర కంటే, అందు గురించి అట్లా వేసుకున్నాము. 10 టబ్బులు కంకర వేసుకుంటే 9 టబ్బులు ఇసుక, మామూలుగా ఒక మూట వచ్చేసి ఒక ప్యాకెట్ మూట వచ్చేసి సిమెంట్. సో ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే వేసుకున్నాను మొత్తం అంతా. సో ఇవాళకి అయితే మొత్తం మన వర్క్ అయితే ఇదే. నెక్స్ట్ వచ్చేసి రేపు వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు మెయిన్ పైప్ ఉంటుంది కదా 4x4 ఛానల్ ఆడ చూస్తున్నారు కదా, ఫస్ట్ మెయిన్ పిల్లర్ పైప్ ఉంటుంది కదా. సో దానికి రేపు మొత్తం సెంటరింగ్ బాక్స్లు అన్నీ కట్టుకొని మామూలుగా కాంక్రీట్ వర్క్ అయితే వేసుకోవాలి. రేపు సెంటరింగ్ బాక్స్లు అంతా దీనికి కట్టుకొని కాంక్రీట్ వర్క్ అయితే వేసుకోవాలి. రేపు మొత్తం దీనికంతా వేసుకోవాలి. మొత్తం ఎన్ని 14 పైపులకు ప్లస్ వచ్చేసి దీనికి కూడా మొత్తం వచ్చేసి సెంటరింగ్ బాక్స్లు కట్టుకొని మామూలు దీనికి కూడా పిల్లర్ టైప్ వర్క్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా కానీ ఇది మామూలుగా స్టాండర్డ్గా ఉండాలంటే కంపల్సరీ అయితే వేసుకోవాలి. సో అందుగురించి ఆ వర్క్ అయితే వేసుకుంటున్నా. సో ఇవాళకైతే ఇంత వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.